హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటో ఈ మార్కెట్ పరిస్థితి, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా డీలా పడిపోయింది. ఒక సంక్షోభంలో ఉంది ప్రస్తుతం మార్కెట్. కరెక్ట్గా చెప్పాలంటే పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉండబోతుంది ఏంటి అన్నది ఒక సస్పెన్స్గా ఉంది మార్కెట్కి. ముఖ్యంగా మన ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలని కొంచెం బాగా బాధిస్తుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఇప్పుడు మనకి ఏప్రిల్ 2వ తారీఖున ఆయన ఈ టారిఫ్ వార్స్ గురించి, మిగతా కంట్రీస్ మీద విధించే ట్యాక్సుల గురించి, ఎక్సైజ్ డ్యూటీ అనండి, ట్యాక్సులు అనండి, ఏమన్నా అనండి, కస్టమ్స్ డ్యూటీ అనండి, ఈ విధించే ఫైనల్ డేటు ఏప్రిల్ 2వ తారీఖు అన్నాడు. ఏప్రిల్ 2వ తారీఖున అన్ని దేశాల మీద నేను విధిస్తాను అని ఈయన అంటున్నాడు ట్రంప్ గారు. నేను టారిఫ్స్ విధిస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు కానీ మా వస్తువులు అంటే అమెరికా వస్తువులు పంపిస్తుంటే వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు కనుక వాళ్ళ దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద నేనెందుకు ఎక్కువ వేయకూడదు అన్న దాని మీద ఆయన పట్టుగా ఉన్నాడు. ఇప్పటికే ఆల్రెడీ మీకు తెలుసు, కెనడా, మెక్సికో, చైనా ఈ 3 దేశాల మీద ఆల్రెడీ విధించాడు. దానికి రిప్రికోసెల్ అనే వాళ్ళు కూడా రిటాలియేషన్గా ఆ దేశస్తులు కూడా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఓకే నువ్వు వేసావు కదా, మీ వస్తువులు మేము వేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. ఈ పోటాపోటీ యుద్ధంలో మధ్యలో అడిగిపోతుంది మనం. ప్రస్తుతం మన క్రిప్టో కరెన్సీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చెయ్యాలి పరిస్థితిలో అన్నది ఒక అర్థం కాని పరిస్థితి ఇది. ఇప్పుడు ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ చూస్తుంటే ప్రస్తుతం పోర్ట్ఫోలియో డెఫినెట్గా అందరి పోర్ట్ఫోలియోస్ ఒక 30-40% డౌన్లోనే ఉంటుందని నాకు తెలుసు. నా పోర్ట్ఫోలియో కూడా డౌన్లో ఉంది. నా పోర్ట్ఫోలియో ఓహోని బ్రహ్మాండం చేయలేదు. నాకు కాకపోతే ఏంటంటే కొంచెం ముందే నేను అన్ని పోర్ట్ఫోలియోలు అమ్మేశాను, ఇంకా ఏం కొనలేదు, వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏప్రిల్ 2వ తారీఖున ఏం జరగబోతుంది. ఎందుకంటే ఆయన పదే ఏప్రిల్ 2వ తారీఖున అని అంటున్నాడు టారిఫ్స్ గురించి. ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఒకవేళ టారిఫ్స్ కానీ కంటిన్యూ చేస్తే దానికి ఎట్లా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ రియాక్ట్ అవుతుంది, ఎలా ప్రజలు దాని మీద స్పందిస్తారు ఏంటనేది పెద్ద సస్పెన్స్గా ఉంది. ఆయన ఒకవేళ కానీ ఏమన్నా కొంచెం తగ్గి, ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అమెరికా కానీ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మా మీద టారిఫ్స్ విధిస్తే తప్పకుండా మేము కూడా విధిస్తామని అంటున్నారు. అట్లాగే మన భారతదేశం కూడా చెప్తున్నారు, మీరు కానీ టారిఫ్స్ విధిస్తే మేము కూడా విధిస్తాము. అంటే ఆల్రెడీ ఉన్నదే, ఇప్పుడేం కొత్తగా వేసేది కాదు ఇది. ఆల్రెడీ వేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. కాకపోతే దీంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ట్రంప్ అమెరికా వచ్చి అదర్ కంట్రీస్ నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ మీద విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ అరౌండ్, కస్టమ్స్ డ్యూటీ అరౌండ్ ఏదన్నా కొంచెం తక్కువే కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్. మిగతా కంట్రీస్ అన్నీ వాళ్ళకు వచ్చే గూడ్స్ మీద ఎక్కువ వేస్తున్నారు. మన ఇండియాలో చాలా ఎక్కువ, అమెరికా నుంచి వస్తున్న వస్తువుల మీద చాలా ఎక్కువ వేస్తున్నారు. అది ఒక్కటే ఆయన వాదిస్తున్నాడు. యాక్చువల్గా నిజం చెప్పుకోవాలంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి చాలా మార్పులు పట్టుకొచ్చింది. చాలా మార్కెట్ పెరిగింది కూడా. 2024 నవంబర్ 5వ తారీఖు ట్రంప్ గారు గెలిచిన తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం అన్నీ వచ్చినాయి. మార్కెట్ కూడా బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. చక్కగా జనవరి నెలలో మనం కొత్త న్యూ ఆల్ టైమ్ హైస్ చూసాం బిట్ కాయిన్లో. ఇప్పుడు
బిట్ కాయిన్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి $83,000 $84,000 దగ్గర ఆగిపోయి ఉంది. మొత్తం అసలు గత 4-5 రోజులుగా ఆగిపోయి ఉంది. గోడకి మేక్ కొట్టినట్టు ఆగిపోయి ఉంది. ఇప్పుడు ఎలా స్పందిస్తుంది ఈ వారం, రేపు సోమవారం నుంచి ఎలా ఉండబోతుందో మార్కెట్? డెఫినెట్గా అప్ స్వింగ్ అయితే ఉండదు, పైకి అయితే వెళ్ళదు, పంప్ అయితే అవ్వదు. ఎందుకంటే ఏప్రిల్ 2వ తారీఖు వరకు మార్కెట్ ఇదే పొజిషన్లో ఉంటుంది. ఇంకా కొంచెం కిందకెళ్ళే పొజిషన్ వస్తుందో తప్ప పైకి వెళ్ళే పొజిషన్ రాదని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏప్రిల్ 2వ తారీఖు ఏమేమి జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒకటి, పంప్ అయినా అవ్వచ్చు, లేకపోతే డంప్ అయినా అవ్వచ్చు. బిట్ కాయిన్ కానీ ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పైకైనా వెళ్ళొచ్చు, కిందకైనా వెళ్ళొచ్చు. ఎటు వెళ్తుంది? ఈ టారిఫ్ వార్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము. మన ఇన్వెస్టర్స్ చాలా వరకు మేలు చేశాడు. ఇంకా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తానంటున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు. ఇంకా మంచి ప్లాన్స్ అన్ని చేస్తున్నాడు, మంచి మీటింగ్లు జరుపుతున్నాడు. డెఫినెట్గా క్రిప్టో కరెన్సీని ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. రెగ్యులేట్ చేసి చక్కగా బాగుండేటట్టు, ఫ్యూచర్లో బాగుండేటట్టు చేస్తానంటున్నాడు. ఇవాళ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాలర్తో సంబంధించిన కాయిన్స్ని ఎక్కువ చేస్తామని అంటున్నాడు. మరి అది టీథర్ అనుకోవాలా, లేకపోతే యూఎస్డిటీ అనుకోవాలా? యూఎస్డిటీ అంటే టీథర్. అది మరి ఏ కాయిన్స్, డాలర్తో సంబంధించిన కాయిన్స్ని రెగ్యులేట్ చేస్తామంటున్నాడు. చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు ట్రంప్ గారిని బ్లేమ్ చేయడానికి లేదు. ఆయనకి ఏంటంటే అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని పట్టుకున్నాడు కనుక ప్రతి దేశ అధ్యక్షులు వాళ్ళ దేశాలు వాళ్ళు పెరగాలని ఆలోచిస్తారు. మనం తప్పు పట్టకూడదు, వాళ్ళ మీద తప్పు పట్టడానికి వీల్లేదు. ఊరికే ట్రంప్ గారు వచ్చేసాడు, చెడగొట్టేశారు, మార్కెట్ నాశనం చేశారు. మెరుగుపడింది, మార్కెట్ పైకి వచ్చింది. ట్రంప్ వచ్చిన తర్వాత మనం బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై $110,000 వెళ్ళటం చూసాం. కనుక ఏం చేస్తాడు ఇప్పుడు ఆయనకి ఏంటంటే కొంచెం ఈ టారిఫ్స్ అనేవి డెఫినెట్గా ప్రతి కంట్రీ ఊళ్ళో ఆలోచిస్తారు ఈ విషయంలో నేను ఖచ్చితంగా ట్రంప్ గారిని తప్పటను. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టైంలో రావటం, దానికి బాగా రియాక్ట్ అవ్వడం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఓకే, ఇది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకున్న ప్రస్తుతం పెద్ద డౌట్ ఏంటంటే ఏం చెయ్యాలి? ప్రస్తుతం పోర్ట్ఫోలియోని అలా చూసుకుంటూ ప్రతి అరగంటకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని బాధపడ్డామా, లేకపోతే హోల్డ్ చేసి ఇంకా లాసులు భరించడమా, లేకపోతే ప్రాఫిట్ వస్తుందని వెయిట్ చేయడమా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనందరి మధ్యలో తిరుగుతున్నది. నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది కొంచెం. నిజం చెప్పాలంటే వీడియో చేయాలంటే కొంచెం భయంగా ఉంది. ఎట్లా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది తెలియట్లేదు. బట్ మీకు ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మీరు చూసినా చూడకపోయినా తప్పకుండా నేను ఈ వీడియోలు చేసి పెడుతుంటాను. మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. మీరు కమెంట్స్లో పెట్టండి. నా మీద బ్యాడ్గా కమెంట్ పెట్టినా కూడా నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందా లేదా అని క్లియర్గా నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మనకి డెఫినెట్గా ఈ వీకెండ్ మార్చ్ మంత్ ఎండ్ వరకు మార్కెట్ ఇలాగే ఉంటుంది. మార్కెట్ అనాలిసిస్ చెప్పేస్తున్నాను. మార్కెట్ అయితే ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం అయితే పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవాల్సింది మీ చేతిలో ఉంది. ప్రస్తుతం అమ్ముకుని వెయిట్ చేసి మళ్ళీ బయింగ్ చేసుకోవటమా, లేకపోతే హోల్డ్ చేసి వెయిట్ చేయటమా అన్నది మీ చేతుల్లో ఉంది. మీరు ఓన్గా డిసిషన్ తీసుకోవాలి. ఒకడు చెప్తే చేసేది కాదు. ఏమో చెప్పలేం. కబుక్కుని పంపై బిట్ కాయిన్ మళ్ళీ $90,000 క్రాస్ చేసి పైకి నిన్నట్టు మార్కెట్ పైకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు, నువ్వు చెప్పావని మేము కాయిన్స్ అంటారు. కనుక ఇటువంటి బ్లేమ్లు నాకెందుకు? నేను ఉన్న ఓపెన్ పొజిషన్ చెప్తున్నాను. డెఫినెట్గా ఏప్రిల్ 2వ తారీఖు అన్నది ఒక
పెద్ద ఈవెంట్ డే మనకి క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. గుర్తుపెట్టుకోండి, చాలా డేంజరస్ పొజిషన్లో ఉంది మార్కెట్. ప్రస్తుతం అయితే చాలా డేంజర్ పొజిషన్లో ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. వెయిట్ చేయటమా, బై చేసుకోవటమా, సెల్ చేయటమా, ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే బిట్ కాయిన్ చూస్తుంటే గత 4 రోజుల నుంచి అక్కడక్కడే తిరుగుతుంది. ఆ $84,000 దగ్గరే తిరుగుతుంది. 83,000, $84,000 దగ్గరే తిరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్గా ట్రంప్ గారు వచ్చి చాలా మార్పులు తీసుకొచ్చాడు, కాదనను. కాకపోతే ఏప్రిల్ 2వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఒకవేళ పంపు తీసుకుంటే మన అదృష్టం బాగుండి పంపు తీసుకుంటే పైకి వెళ్తుంది, లేదంటే ఇంకా కూడా కిందకి రావడానికి అవకాశం ఉంది. బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్. ఎప్పుడైతే బిట్ కాయిన్ పెరిగితే ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ పెరుగుతాయి. బిట్ కాయిన్ డౌన్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్ కూడా డౌన్ అవుతాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. లింక్ ప్రెస్ చేశారంటే మీకు యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీ పాత ఉంటే తీసేసి ఫ్రెష్ యాప్ పెట్టుకోండి, బాగుంది. INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి, ట్రేడింగ్ కూడా బాగుంది. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకోవడం కొంచెం అడ్వాంటేజ్. మార్కెట్ డెఫినెట్గా ఫాలో అవుద్ది కనుక కొంచెం షార్ట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. చూసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు వాట్సాప్ లేదు, ఓన్లీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ నేమ్లో ఫాలో అవ్వండి, శిబా MVR కుమార్ అని ఉంటుంది. ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీరు ఏ డౌట్స్ ఉన్నా మీరు రైజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. చూసుకోండి. కొంచెం ఈ వీక్ అంతా కూడా టెన్షన్గానే ఉంటుంది మార్కెట్లో, చాలా టెన్షన్స్ పుట్టేస్తుంది మార్కెట్. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. మెంటల్గా బాగా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండండి. కొంచెం భయపడబాకండి ఎక్కువ. జాగ్రత్తగా మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్డ్గా ఉండండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ధైర్యంగా ఓకే లెట్స్ సీ, ఫేస్ చేద్దాం. ఏ ప్రాబ్లం వచ్చా ఫేస్ చేయగలిగా ధైర్యాన్ని పెంచుకోండి. డెఫినెట్గా ఏప్రిల్ 2వ తారీఖు వరకు అయితే మార్కెట్ ఇట్లాగే ఉంటుంది. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాతే మనకు తెలుస్తుంది పైకి వెళ్తుందా కిందకు వస్తుందా ఏంటని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.